నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం. దాదాపు అన్న ఒకసారి అలా అన్న నాయుడు నువ్వే కేడీలో ఉన్నావురా పక్కన నాయుడు దాదాపు 50 కిలోలు ఉన్నటువంటి గాంజా ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నలుగురు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒక అమ్మాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్గా ఇతనికి మ్యారేజ్ అయింది. అలాగే ఇంకొక టీం ఇద్దరు జెంట్స్. ఈ నలుగురు కూడా కర్ణాటకలో ఉంటారు. వీళ్ళు ఒక గొర్రెలు అమ్మేటువంటి ఒక వ్యక్తి, అతని దగ్గర ఇతను బుచ్చర్గా కషాయ వాళ్ళలాగా పనిచేస్తున్నాడు. ఇతనికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మనీ కొంత పెళ్ళైన తర్వాత కొంత అమౌంట్ తగ్గడంతో ఈ పని చేస్తే నీకు అమౌంట్ ఇస్తానని చెప్పి అతను ఈ పెళ్ళైనటువంటి కొత్త పెళ్ళికొడికి చెప్పడంతో ఇతను వైఫ్ తీసుకొని 2 టీములు పురమాయించడం జరిగింది. 2 టీముల్లో మొదటి టీము వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు, ఇంకొక ఇద్దరు యూత్. వీళ్ళు ఒకరికొకరు పరిచయం లేకుండా వీళ్ళిద్దరిని సపరేట్గా పంపించి మనకు ఒరిస్సా రాయగఢ్లో టికిరి అనే గ్రామంలో నీలుభాయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ సపరేట్గా వీళ్ళు గాంజాని దాదాపు 50 కిలోలు కొన్నారు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ అంతా కన్నడ ఇదంతా మాట్లాడడంతో ఇద్దరు కూడా జర్నీ చేస్తూ మన రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్ లాగా దిగి ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి బెంగళూరుకి, అక్కడి నుంచి ట్రైన్లో రావటం, ఇక్కడ బస్సులో మారడం అనే సమయంలో మన టీమ్స్ ఆల్రెడీ ఈ గాంజా వ్యాపారం ఇలా జరుగుతుందని ఒక టీంకి ఇన్ఫర్మేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేయటం, ఈ నలుగురిని మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక గర్ల్ కూడా ఉంది. ఇదంతా రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి జంట. అలాగే వీళ్ళ పేర్లు వస్తే వరుణ్ కుమార్, అతని భార్య నిషా బైరాపుర, ఇంకొక థర్డ్ పర్సన్ పేరు ప్రదీప్ సురేష్, ఇంకొక అతను అభిలాష్ రవిరావు. ఈ నలుగురు దాదాపు 50 కిలోల గోల్డ్ మనకు గాంజాను మనం సీజ్ చేయడం జరిగింది.